జయ గురుదత్త. యతో అర్థగ్రహణంలోకే న సమ్యక్ కురుతే జనః తతో హి మోహే పతతి దుఃఖావత్తే చ ఖిద్యతే. ఈ సూక్తిలో శ్రీ స్వామీజీ వస్తు దర్శన ప్రక్రియ దాన్ని పరామర్శిస్తూ తద్వారా సుఖదుఖాల యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతుందో మనకి బోధిస్తున్నారు. మానవుల్లో ప్రతి వాళ్ళు కూడా ఒకటి కావాలని ఒకటి అక్కర్లేదని ఇలాంటి ప్రవృత్తితో వాళ్ళ జీవనం సాగుతూ ఉంటుంది. ఏది మనకు సుఖకరంగా ఉంటుందో దాన్ని కావాలనుకుంటాం, ఏది మన సుఖాలకు అడ్డుపడుతుందో విశేషించి దుఃఖాలను కలిగిస్తుందో అటువంటి వాటిని వద్దనుకుంటూ ఉంటాం. ఇది సుఖాన్ని కలిగిస్తుంది, ఇది సుఖాన్ని కలిగించదు, ఇది దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది అనే భావం నీకు ఎక్కడి నుంచి వస్తోంది? ఆ వస్తువును చూడబట్టి వస్తోంది. ఆ వస్తువును యథార్థంగా చూస్తున్నావా అని కొత్తగా ప్రశ్న వేస్తున్నారు. యథార్థంగా చూడటం ఏంటండి? నాకేం చత్వారం రాలేదు, కంటికి దోషం రాలేదు, స్పష్టంగా చూస్తూనే ఉన్నా కదా. ఇది బంగారం, ఈ బంగారం వల్ల నాకు సుఖం వస్తుంది అని నువ్వు స్పష్టంగా చూస్తున్నావు. బంగారం ఇది సుఖకరం అని చెబుతున్నావు. కడుపులో ఆకలి నకనకలాడిపోతోంది. చుట్టుపక్కల ఎక్కడ గ్రామం కూడా లేదు, ఎక్కడో దారి మార్గంలో అడవిలో ఉన్నావు నువ్వు. బంగారం ఒంటి నిండా ఉంది, సంచిలో ఇంకా బాగా ఉంది. ఆ బంగారం నీకు ఇప్పుడు సుఖకరంగా ఉందా? లేదే. బంగారం సుఖకరం ఇందాక చెప్పావు మరి నువ్వు. అన్నీ ఉంటే అప్పుడు బంగారం సుఖకరంగా ఉంది. తినడానికి తిండి లేకపోతే బంగారం సుఖకరంగా లేదు. కనుక నీ చూపులో తేడా ఉంది. ఇందాక బంగారాన్ని సుఖకరంగా చూసావు, ఇప్పుడు దుఃఖకరంగా చూస్తున్నావు, మోయలేకపోతున్నావు కనుక. అయితే నీ చూపును సరిచేసుకోవడం ఎట్టాగా? నా సమ్యక్ కురుతే జనః. అర్థగ్రహణం సమ్యక్ నా కురుతే. పదార్థాలను సరిగ్గా గ్రహించడం లేదు. ఎలా గ్రహిస్తున్నాడు? వాడికి పూర్వమే కొన్ని సంస్కారాలు ఉన్నాయి. ఈ జన్మలోంచి వచ్చినవి కానీ పూర్వజన్మల్లోంచి వచ్చినవి కానీ. ఆ సంస్కారాలను బట్టి చూస్తున్నాడు. ఈ వస్తువు పనికొచ్చేదా పనికిరాదా, ఇది నాకు కావాల్సిందా అక్కర్లేదా అని ఆలోచిస్తున్నాడు. ఇవాళ ఒక ఆలోచన చేస్తున్నాడు, రేపు మళ్ళీ వేరొక ఆలోచన చేస్తున్నాడు. ఇవాళ ఒక వ్యక్తిని చూశాడు, వీడు చాలా మంచివాడుగా ఉన్నాడు, మనకి స్నేహంగా ఉంటే బాగుంటుందని స్నేహం చేస్తున్నాడు. 4 రోజులు పోయాక వీడు చీచి చాలా ప్రమాదకరమైన వ్యక్తి, వీడు నాకు వద్దు అంటున్నాడు. ఎందుకు వస్తుంది మార్పు అంటే, మొట్టమొదటిసారి చూసినప్పుడు సరిగ్గా చూడలేదు, రెండోసారి సరిగ్గా చూశాను అంటున్నాడు. మొదటిసారి చూసినప్పుడు సరిగ్గా లేదని నువ్వే ఒప్పుకున్నప్పుడు రెండోసారి చూసింది సరిగ్గా ఉంది అని గ్యారంటీ ఏముంది? అది కూడా తప్పు కావచ్చు. మొదటి చూపు ఏమన్నా రాగంతో కూడి ఉంది, రెండో చూపు ద్వేషంతో కూడి ఉంది. రాగము పనికిరాదు, ద్వేషమే పనికిరాదు అంటున్నారు మహాత్ములు. రాగము పనికి రాకపోతే, ద్వేషమే పనికి రాకపోతే ఆ రెండూ లేకుండా ఉండటం సాధ్యమా? రాగం అంటే ఇది కావాలనుకోవటం, ద్వేషం అంటే ఇది వద్దు అనుకోవటం. కావాలి అనుకోకూడదు, వద్దు అని అనుకోకూడదు. కావాలి వద్దు అని ఎప్పుడు అనుకుంటున్నాడు? తనకంటే భిన్నంగా అక్కడ పదార్థం ఉన్నప్పుడు అనుకుంటున్నాడు. నాకంటే భిన్నంగా ఇక్కడ మామిడి చెట్టో వేప చెట్టో ఉందని చెప్పేది ఎవరు? కన్ను. ఆ కన్ను దేన్ని ఆశ్రయించుకొని ఈ మాట చెబుతోంది? కన్నేమో ఇక్కడుంది, చెట్టేమో అక్కడుంది. లోపల ఒక చైతన్య ధార ఉంది, ఒక చైతన్య ప్రవాహం ఉంది, ఒక చైతన్య సరస్సు ఉంది. ఆ చైతన్య సరస్సు కళ్ళల్లోంచి బయటకు వచ్చి ప్రసరించి చెట్టు యొక్క రూపాన్ని గ్రహిస్తోంది. కనుక నీకు వస్తువు యొక్క స్వరూపాన్ని చెప్పేది ఎవరు అంటే లోపల ఉండే చైతన్యం. నువ్వు నిజంగా దేన్ని గుర్తించాలి? చెట్టును చూస్తున్నప్పుడు, ఓహో లోపల చైతన్య ప్రవాహం ఉందయ్యా, ఆ ప్రవాహం ఉండబట్టి చెట్టును నేను గుర్తిస్తున్నా అని దాని మీదకి చూపు మళ్ళాలి. అది చూపు మళ్ళట్లా. దాన్ని ఏమంటారు? లో చూపు, అంతర్దృష్టి. ఇది బహిర్దృష్టి. ఎంతసేపటికి ఇంద్రియముల యొక్క వృత్తి బహిర్దృష్టిగా వెళ్ళిపోతుంది తప్పితే లోపలి దృష్టిగా లో చూపుగా వెళ్ళటం లేదు. అందుచేతనే సరిగ్గా చూడలేకపోతున్నాడు. సరిగ్గా చూస్తే లోపల ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్యం యొక్క స్వరూపం యొక్క అనుభూతి లభిస్తుందయ్యా. దాన్ని అందుకో. అలా అందుకుంటే నీకు మోహంలోనూ దుఃఖంలోనూ పడే ప్రసక్తే రాదు అని మనకి సదుపదేశం చేస్తున్నారు శ్రీ సద్గురు స్వామీజీ. మహాత్ముల యొక్క ఈ బోధ సఫలమై అటువంటి అనుభూతి సిద్ధించుగాక. జై గురుదత్త.